న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్. మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ బీసీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు అని ఆరోపించారు. 4,300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సర్వే చేయించింది. కానీ ఆ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదు అని అన్నారు. సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏళ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష. అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష. కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష. టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసినారు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది? ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిరు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత విపి సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విపి సింగ్ గారు 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంటన్నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం ఉంది అధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తా కదా. ఈ దేశం విచ్ఛిన్నమైతుంది బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే. బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 1993లో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా. అదంతా జరిగిపోయిన తర్వాత 27% జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. కానీ 2006 వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 2008 వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష, ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, వీటికి వేట్లో కూడా 2008 దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 2011లో సోనియా